కొద్ది రోజులుగా సోషల్ మీడియా అంతటా నయనతార ధనుష్ వివాదమే రచ్చలేపుతోంది. ధనుష్ తన సినిమా క్లిప్ ను వాడుకున్నారని 10 కోట్లు డిమాండ్ చేయడం, దీనికి నయన్ ధనుష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం, అతని వ్యక్తిత్వం బాలేదంటూ ఆరోపిస్తూ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపాయి. నయన్ తన 40 సంవత్సరాల జీవితం ఆధారంగా వ్యక్తిగత విషయాలు, సినీ రంగానికి చెందిన విషయాలు అన్నిటినీ కలిపి బియాండ్ ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీ చిత్రంలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ప్రసారమవుతోంది. అయితే ఈ డాక్యుమెంటరీలో పలువురు సినీ సెలబ్రిటీలు, దర్శకులు, టెక్నీషియన్లు, హీరోలు నయనతారకు సంబంధించిన ఆసక్తికర విషయాలు మాట్లాడారు. వారు మాట్లాడిన పలు విషయాలని ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. I think I trusted people very easily. இப்போ பேப்பர்ஸ்லாம் வந்து அந்த டைம்ல ஏதாவது ஒரு இஷ்யூ இருக்கும். అందులో ప్రముఖంగా హీరో నాగార్జున మాట్లాడుతూ సెట్స్ లో నయనతార ఫోన్ మోగితే అందరికీ భయం వేస్తుందని, ఫోన్ లో ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవని, ఫోన్ ఎత్తి మాట్లాడగానే నయనతార మూడ్ మొత్తం మారిపోయేదని చెప్పారు. తన రిలేషన్షిప్ లో ఏదో సమస్య ఉందని అనిపించేదన్నారు. దీనికి నయనతార స్పందిస్తూ ప్రేమ అనేది నమ్మకం మీద ఆధారపడి కొనసాగుతుందని, తాను ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా నమ్మానని, అతను కూడా తనను ప్రేమిస్తున్నాడని అనుకున్నానని, కానీ అతను నమ్మించి మోసం చేశాడని చెప్పింది. తన గత రిలేషన్స్ గురించి ఎక్కడా మాట్లాడకపోయినప్పటికీ కూడా ప్రజలు మాత్రం ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారని, తాను ఒక అమ్మాయిని కాబట్టి అలా మాట్లాడుకోగలిగారని, అబ్బాయి అయితే మాట్లాడుకునే వారే కాదని తెలియజేశారు. நான் அப்படி ஒரு கல்யாணத்துக்கு போனது கூட இல்லை என் லைஃப்ல. அப்படி ஒரு கல்யாணத்துல நான் எனக்கு தான் அந்த கல்யாணம். ఎందుకురా నువ్వు ఆ అమ్మాయిని మోసం చేశావు అని ఎవరు మగవాళ్ళను అడగరని, అమ్మాయిలను మాత్రం అడుగుతారని, తప్పంతా కేవలం అమ్మాయిలదే అన్నట్లుగా వార్తలు రాస్తూ ఉంటారని నయనతార భాగోద్వేగానికి గురయ్యారు. మరి నయన్ ఎవరి గురించి విమర్శిస్తూ మాట్లాడిందో తెలియనప్పటికీ కూడా ప్రస్తుతం అతను ఎవరనే విషయం మాత్రం నయన్ చెప్పలేదు. దీంతో నెటిజన్స్ అంతా ఆ వ్యక్తి ఎవరనే విషయంపై పలు రకాలుగా చర్చ జరుపుతున్నారు. కొందరు సింబు గురించి ఆ మాటలు మాట్లాడిందని అంటుంటే, ఇంకొందరు ఖచ్చితంగా ప్రభుదేవా గురించి మాట్లాడింది అని ఉండవచ్చు అని తెలుపుతున్నారు. నయన్ ప్రభుదేవాలపై చాలా నమ్మకం పెట్టుకొని ఒకానొక సందర్భంలో సినిమాలను కూడా వదిలేసే స్థితికి వెళ్ళిందని అనుకుంటున్నారు. మొత్తంగా నయన్ ఎవరి గురించి మాట్లాడిందో తెలియనప్పటికీ ఈ డాక్యుమెంటరీ చిత్రం ద్వారా చాలా సంవత్సరాల తర్వాత మరోసారి తన అఫైర్స్ గురించి ప్రస్తావించినట్లయింది.